శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 27వ అధ్యాయం. 1907 సంవత్సరంలో చిల్లికాసులు దక్షిణగా తీసుకోవడం ప్రారంభించిన బాబాకు 1912 నుంచి 1916 ప్రాంతంలో సుమారు రోజుకు 500 రూపాయలు దక్షిణ వచ్చేది. అయినా మొత్తం ధనాన్ని సాయంత్రానికి అతిథులకు పంచిపెట్టేవారు బాబా. సాయి లీలలను మహిమలను విశేషంగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో 1915లో సాటే దక్షిణ భిక్షా సంస్థను స్థాపించను. ఈ సంస్థ వారు బాబా జీవితపు అనేక విషయాలను సంకలనం చేసి ప్రచురించిరి. బాబా గయా యాత్ర. కాకాసాహెబ్ తన కుమారుని ఉపనయనం నాగపూర్లోని చేయుటకు నిశ్చయించెను. ఇంచుమించు అదే సమయంలో నానా చందోద్కర్కు పెద్ద కుమారుని వివాహం గ్వాలియర్లో చేయుటకు నిశ్చయించెను. వారిద్దరూ షిరిడీకి వచ్చి ఈ శుభకార్యములు బాబా స్వయంగా రావాలని ఆహ్వానించెను. శ్యామను తన ప్రతినిధిగా తీసుకెళ్లమని బాబా చెప్పాను. వారు బాబా స్వయంగా రావాలని పట్టుబట్టిరి. వారిని శ్యామను వెంటబెట్టుకుని తీసుకువెళ్ళమని, శ్యామ కాశీ ప్రయాగ యాత్రలు ముగించి గయాకు వచ్చుటకు ముందే తాను గయాకు చేరుకుందని చెప్పాను. దేవుడకు బాబా ప్రతినిధిగా శ్యామ నాగ్పూర్ ఉపనయనంకు వెళ్ళను. అక్కడి నుంచి గ్వాలియర్ పెళ్లికి వెళ్ళను. ఆ తరువాత కాశీ అయోధ్యలు చూసుకుని 3వ నెలలో గయాకు చేరను. గయాలో ప్లేగు కలదని విని భయపడను. గయాలో పండా ఇంట్లో బస చేసెను. విశాలమైన ఆ ఇంట్లో సాయిబాబా యొక్క పెద్ద ఫోటోను చూసి శ్యామ ఆశ్చర్యం పొందెను. తాను షిరిడీ నుంచి బయలుదేరుటకు ముందు బాబా పలికిన మాటలు, శ్యామ కాశీ ప్రయాగ యాత్రలు ముగించి గయాకు వచ్చుటకు ముందుగానే నేను గయాకు చేరదను అను మాటలు గుర్తు తెచ్చుకుని ఆనంద బాష్పములు రాల్చెను. ఆ తరువాత 12 ఏండ్ల కిందట తాను బాబా దర్శనంకు షిరిడీ వెళ్ళినప్పుడు శ్యామ అను భక్తుడు ఈ పటమునిచ్చినని పండా చెప్పగా శ్యామకు కూడా ఆ విషయం జ్ఞప్తిగా వచ్చెను. ఆనాటి శ్యామయ్య ఈనాడు తన అతిథిగా ఉన్నందుకు పండా కూడా ఎంతో సంతోషించెను. సపత్నేకర్ దంపతులు. సపత్నేకర్ అక్కలకోట నివాసి. ఇతడు న్యాయవాది. విద్య చదివే రోజుల్లో షేవాడయ్యను ఒక తోటి విద్యార్థికి తక్కువ మార్కులు వచ్చేవి. అతను తాను ప్రస్తుతం మార్కులు తెచ్చుకోలేకపోయినా ఈ షిరిడి సాయిబాబా అనుగ్రహంతో సంవత్సరం పరీక్షలో ఎక్కువ మార్కులు పొంది పరీక్షలో ఉత్తీర్ణుడయ్యానని చెప్పగా సపత్నేకర్ అతనిని షిరిడి సాయిబాబాను కూడా విమర్శించి పరిహసించెను. 15 సంవత్సరాల తరువాత సపత్నేకర్ ఒక్కగానొక్క కుమారుడు మరణించుడిచే అతని మనసు వికలమై అనేక పుణ్యక్షేత్రములు తిరిగిన శాంతి లభించక షిరిడి బాబా దర్శనంకి వచ్చును. అతన్ని బాబా మసీదులో అనేక కేకలు వేసెను. 2-3 సార్లు ప్రయత్నించినా పొమ్మని అరిచెను. చేయునది లేక ఇంటికి తిరిగి వెళ్ళెను. కొన్నాళ్ల తర్వాత అతడి భార్య కలలో ఒక ఫకీర్ కనిపించెను. కలలో ఆమె కుండను నెత్తిపై పెట్టుకుని నీటికి వెళ్ళుచుండగా ఒక ఫకీర్ ఎదురై, నీ కుండను నేను నీటితో నింపదని చెప్పాను. అది శుభసగుణముగా భావించి సపత్నేకర్ భార్యతో వెంటనే ప్రయాణమై షిరిడీ చేరెను. బాబాను చూచి భార్య తనకు కలలో కనిపించిన ఫకీరేనని చెప్పాను. వినయ విధేయతలు గల ఉత్తమరాలగుడిచే బాబా ఆమెను చేర పిలిచెను. ఏదో విషయం ఇట్లు చెప్పాను. నా పొత్తి కడుపు, నడుము, కాళ్ళు, చేతులు చాలా రోజులుగా నొప్పిగా ఉన్నాయి. ఎన్ని మందులు వాడినో ప్రయోజనం లేకపోయాను. ఇక్కడికి రాగానే అన్నీ ఉపశమించెను. పేరు చెప్పకపోయినా ఇది ఆమె కథేనని చెప్పుకోగలిగేది. ఇదే సమయంలో సపత్నేకర్ మరలా బాబా పాదములకు నమస్కరించెను. ఈసారి కూడా బాబా బయటకు పొమ్మని అతన్ని గద్దించెను. ఇదంతయు లోగాడు తాను మిత్రుడైన షేవాడైను నిందించిన ఫలమని గుర్తించెను. పశ్చాత్తాపంతో క్షమించమని మనసులో ప్రార్థించి మరలా పాదములపై పడెను. ఈసారి సాయి తన పరదా హస్తమును అతని శిరస్సుపై ఉంచి నిమిరెను. బాబా పాదములు వచ్చుండగా బాబా ఒక వ్యక్తి కథను, అతడు పడిన కష్టములన్నింటినీ వివరించెను. ఇది సపత్నేకర్ కథే. పక్కనున్న వారితో బాబా, వీడు తన కొడుకుని నేను చంపితే అనుకున్నాడు. నేను ఇతరులు పెట్టిన చంపిదనా? ఈ మసీదు మాత ఒడిలో కూర్చుని ఏడ్చున్నాడు. చనిపోయిన ఇతని కుమారుడే తిరిగి ఇతని భార్య గర్భంలో పడవేసదనను. సపత్నేకర్, ఈ నా పాదములు పవిత్రులైనవి. ఇక నీ కష్టములు తీరిపోయినవి. నిశ్చలంగా ఉండవలను. మరుసటి రోజు అతని నుంచి 2 రూపాయలు దక్షిణగా తీసుకున్నాను. ఒక కొబ్బరికాయని ఇస్తూ, దీనిని నీ భార్య ఒడిలో ఉంచుము. నిర్భయంగా ఉండుము. ఇంటికి తిరిగి పండు. మీ కోరిక నెరవేరినను. ఇది జరిగిన సంవత్సర కాలంలో వారికి కొడుకు పుట్టెను. సోమదేవస్వామి. హరిద్వారకు చెందిన సోమదేవస్వామి 1912లో షిరిడీకి వచ్చుండగా కొంత దూరంలోనే మసీదుపై జెండాలు కనిపించెను. జెండాలపై మక్కువ చూపి యోగి పేరు ప్రతిష్టల కొరకు ప్రయత్నించువాడని, అట్టు యోగిని చూడవలసిన అవసరం లేదని తెలిసి సాయిని దర్శించుకు తిరిగి వెళ్ళిపోవటకు నిశ్చయించుకున్నాను. టాంగాలో అతనితో పాటు ప్రయాణించున్న ఇతర భక్తులు అంతవరకు వచ్చినందున బాబాను తప్పక చూడవాలని, ఈ బాహ్య ఆడంబరములను వారు పట్టించుకున్న వారు కాదని చెప్పాను. వారి సలహాపై బాబాను దర్శించగానే సోమదేవస్వామి కుంటి ఆలోచనలన్నీ పోయెను. అతని మనస్సు కరిగెను. కన్నుల్లో ఆనంద బాష్పములు నిండెను. గొంతు తడియారిపోయెను. ఎక్కడ మనస్సు శాంతిని ఆనందించి ఆకర్షించబడునో అక్కడే మనం విశ్రాంతి పొందవలను. తన జీవితం సాయి పాదసేవకే అంకితం ఓర్చుటకై తాతలాడెను. మసీదు లోపలికి వెళ్లి బాబా పాదములకు నమస్కరించబోగా సాయి అతన్ని, మా వేషమును మా వద్దనే ఉండనీయము. నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళము.
ఈ మసీదుకు రావద్దు, మసీదుపై జెండాలను ఎగిరిపోయి వారి దర్శనం చేయనేలా ఇక్కడ ఒక నిమిషమైనా ఉండవద్దని చెప్పను. తన మనసులోని ఆలోచనలను ప్రకటించుచున్నారని అతడు గ్రహించను. బాగా ఆలోచించక తన మనస్సు ప్రకారమే బాబా ప్రవర్తించినాడని ఈ తిట్లను ఆశీర్వాదంగా భావించగా అతనికి బాబాయ్ అంత స్థిరమైన భక్తి కుదిరి గొప్ప సాయి భక్తుడయ్యను. సమాధి మందిర నిర్మాణ సందేశం 1913 సంవత్సరం ఆగస్టు నెలలో నాగపూర్ నివాసి కోటీశ్వరుడైన శ్రీమాన్ బాబాసాహెబ్ బూటి కుటుంబ సమేతంగా షిరిడీలో నివసించుండెను. సాటే దీక్షిత్ వాడల వల్లనే తాను కూడా ఒక వాడను నిర్మించవాలని అనుకున్నాను. బాబా తాను ఈ పనులను గురించి ఎప్పుడూ మాట్లాడేవారు కాదు. సరియగు సమయం సందర్భం వచ్చినప్పుడు ఏమాత్రం సందడి చేయక యుక్తిగా పనులు పూర్తి చేయుచుండేను. ఒకనాటి రాత్రి బూటి శ్యామలు దీక్షిత్ వాడలో నిద్రించుండగా ఒక వాడను కృష్ణమందిరం కొరకు నిర్మించమని సాయి కలలో వారిద్దరికీ చెప్పెను. శ్యామ ఆనందముకు తట్టుకోలేక ఏడ్చెను. బూటి ధనవంతుడు, సమర్థుడు, అన్నింటినీ మించి సాయి అందు పూర్తి విశ్వాసం గలవాడు కనుక మందిర నిర్మాణం కొరకు తగిన ఏర్పాట్లు ప్రారంభించును. చుట్టూ గదుల నుండి మధ్యలో విశాలమైన హాలులో శ్రీకృష్ణుడి విగ్రహమును ప్రతిష్ఠించుటకు వీలుగా శ్యామాచే ఒక నమూనాను తయారు చేయించి బాబాకు చూపి అనుమతి పొందెను. త్వరలో మందిర ప్రారంభమునకు శంకుస్థాపన చేయుటకు ప్రయత్నములు చేయుచుండెను. రఘునాథరావు టెండూల్కర్ కుటుంబ సభ్యులు. బాంద్రాలోని ఈ కుటుంబంలో గల సభ్యులందరూ బాబా యొక్క భక్తులు. ఇతని కుమారుడు వైద్య పరీక్ష పూర్తి చేయుటకు శ్రద్ధగా చదువుతుండెను. ఎంత చదివినా మనసు సరిగ్గా లగ్నం కాక పరీక్షలో ఉత్తీర్ణుడు కానేమోనని అనుమానం అతన్ని వేధించుచుండెను. అతని జాతకమును చూచిన వారు ఈ సంవత్సరం పాపగ్రహముల దృష్టి ఉండుటచే పరీక్షలో విజయం సాధించడం కష్టమని చెప్పెను. ఈ స్థితిని టెండూల్కర్ భార్య సావిత్రిబాయి బాబా దర్శనం కొరకు షిరిడీకి వెళ్ళినప్పుడు అనేక విషయములతో పాటుగా కుమారుడి పరీక్ష విషయం కూడా ప్రస్తావించగా, సాయి నా యందు విశ్వాసం ఉంచి తన పాఠములను జాగ్రత్తగా చదువుకోమని చెప్పుము, నిరుత్సాహపడవద్దని చెప్పుము. జాతకములు సాముద్రిక శాస్త్రములను ఒక్క పక్కకు తోసి నా యందే విశ్వాసం ఉంచి శాంత చిత్తముతో పరీక్షలు రాయమను, అతడు తప్పక ఉత్తీర్ణుడగునని చెప్పెను. తల్లి లాంటి బాబా మాటలపై విశ్వాసం ఉంచగా అతడు పరీక్షలో నెగ్గెను. బాబా వాక్కులు నిజమయ్యను. జ్యోతిష్య శాస్త్రము నిష్ఫలమయ్యను. దీనిని బట్టి మనం గ్రహించవలసిన విషయం, బాబా వాక్కు సర్వశాస్త్రములకు అతీతమైనది. వారి నోటి నుంచి వెలువడిన మాట 100కి 100 పాళ్ళు జరిగి తీరవలసిందే. పొల్లు పోవుటకు వెళ్ళలేదు. రఘునాథరావు టెండూల్కర్ బొంబాయిలో గల విదేశీ కంపెనీలో పనిచేయుచుండేవాడు. వృద్ధాప్యం వలన సరిగ్గా పనిచేయలేకపోవటచే రాజీనామా చేయ నిశ్చయించెను. అప్పుడు అతని జీతం 150 రూపాయలు. పింఛను అందులో సగం అంటే 75 రూపాయలు వచ్చును. కుటుంబమును గౌరవంగా పోషించుటకు అది చాలదని వారు భయపడుచుండ్రి. బాబా సావిత్రిబాయి కళ్ళలో కనిపించి 100 రూపాయలు పింఛనుగా ఇచ్చిన చాలునా అని ప్రశ్నించను. అయినను 10 రూపాయలు అధికంగా మొత్తం 110 రూపాయలు ఇచ్చుటకు కంపెనీ వారు నిర్ణయించిరి. అది కేవలం బాబా అనుగ్రహం వలన మాత్రమే జరిగను. కెప్టెన్ హాటే. బికనీర్ నివాసి అయిన ఇతడు బాబా భక్తుడు. ఒకరోజు ఇతని కలలో బాబా కనిపించి నన్ను మరిచితివా అని ప్రశ్నించెను. తల్లి బిడ్డను ఎట్లు మరుచును, మరిచి ఎట్లా బ్రతుకును అంటూ అతడు తిరిగి సమాధానం ఇచ్చి తోటలో గల సొరకాయలను తెచ్చి కూర చేసి బాబాకు సమర్పించుండగా మెలకు వచ్చును. కొద్ది రోజుల తర్వాత షిరిడీ వెళ్తున్న తన స్నేహితులకి 12 రూపాయలు ఇచ్చి 2 రూపాయల సొరకాయ కూర చేసి 10 రూపాయలు దక్షిణగా బాబాకు సమర్పించమని కోరను. అతని స్నేహితుడు షిరిడీకి వెళ్లి సొరకాయ కూరను వండి బాబాకి నివేదించుటకు తీసుకుని వెళ్ళగా ఆ రోజు భోజనం చేయుట మాని బాబా సొరకాయ కూరనే కడుపు నిండా తిన్ను. ఈ విషయం తెలుసుకున్న హాటే ఎంతో ఆనందించను. ఇంకోసారి హాటేకు బాబా తాకి పవిత్రపరిచిన రూపాయి నోటు ఒక దానిని తన ఇంట పూజలో నుంచుకోవాలని కోరికతో వేరొక స్నేహితుని ద్వారా 1 రూపాయిని షిరిడీకి పంపెను. ఆ స్నేహితుడు బాబాకు ఆ రూపాయి నాణెం ఇచ్చును. ఇంకేమీ చెప్పలేదు. బాబా దాన్ని అటు ఇటు తిప్పి చూచెను. కుడి చేతి బొటన వేలుతో దాన్ని పైకి ఎగురవేసి కొద్దిసేపు ఆడెను. తరువాత దాన్ని తిరిగి ఇస్తూ దీనిని దీని యజమానికి ఊది ప్రసాదంతో ఇచ్చివేయము, అతని వద్ద నుంచి నాకేమీ వద్దని చెప్పాను. శాంతంతోనూ సంతోషంతోనూ ఉండమని చెప్పాను. ఆటే దాన్ని జాగ్రత్తగా భద్రపరిచి ప్రతిరోజు పూజించేవాడు. ఈ విధంగా బాబా భక్తుల కోరికలను బట్టి ప్రవర్తించేవారు. తరచుగా బాబా మీ మనసు ఒక అర్థమైతే నేను దానిలో ఉండు ప్రతిబింబం అని చెప్తూ ఉండేవారు. పవిత్రమైన నిర్మల భక్తులపైన నేను ఆధారపడి ఉన్నానని పలుమార్లు బాబా చెప్పేవారు. ఆయనకు కావాల్సింది మన ప్రేమాభిమానాలే కానీ ధన సంపదలు కాదు. కావున బాబాను త్రికరణ శుద్ధిగా నమ్ము భక్తులు మొక్కుల కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయట కంటే మనసు, బుద్ధి, ఆలోచనలు బాబాకు సమర్పించి వారికి ఈ జీవితమును అంకితం చేయట ముఖ్యము. ఓం శాంతి శాంతి శాంతి. 27వ అధ్యాయం సంపూర్ణం.